స్టేజ్ మీద. ఎస్ అండి, ఇప్పుడు మా డైరెక్టర్ శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సునీత గారికి, తర్వాత భానుచంద్ర గారికి, గ్రేట్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు సార్. అలాగే మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా గురించి చెప్పే ముందు, నాకు ఈ సినిమాతో ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఇక్కడ వరకు నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన కొంతమంది కోసం నేను ఇక్కడ మాట్లాడడం అనేది నా బాధ్యతగా అనుకుని షార్ట్ అండ్ స్వీట్గా ఒక 2 ముక్కల్లో చెప్పాను సార్. మొదటగా విజయ్ పల్లకి మాస్టర్, నాకు ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ఎవరితో చేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు అన్డౌటెడ్లీ సెకండ్ థాట్ లేకుండా నా పేరు సజెస్ట్ చేశాడు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ బ్రో. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకున్న బిజీకి బిజినెస్కి ఆయనకి సినిమా అనేది అవసరం లేకపోయినా ఆయన టైం కేటాయించుకుని క్రాఫ్ట్ మీద కొంచెం అవగాహన తెలుసుకుని నేర్చుకుని సినిమాని చేశారు సార్. థ్యాంక్ యూ, మీ వల్ల మేము ఇక్కడ మాట్లాడుతున్నాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సునీత గారండి, ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ ముందు నేను నథింగ్. బట్ ఆవిడ కథ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నన్ను ఏమి అడగకుండా నా మాట మీద గౌరవించి నా ఆలోచనని గౌరవిస్తూ ఇక్కడ వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత మా డిఓపి సుమంత్ కాచర్ల, తనకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విజువల్కి నేను ఇచ్చిన ఎక్విప్మెంట్కి అసలు సంబంధం లేకపోయినా తన ప్రొడక్షన్ అర్థం చేసుకుని నాకు మంచి బెస్ట్ విజువల్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సుమంత్. అలాగే మా జవహర్ రెడ్డి గారు కూడా సీనియర్, ఆయనతో 5 days వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చాలా నేర్చుకున్నాం, మీరు చూస్తే థ్యాంక్ యూ సార్. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, మా చంద్రకిరణ్ గారు, ఎడిటర్ శివ గారు, ఆర్టిస్టులు మన ఆకాష్ గారు, భైరవ్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అనిల్ థ్యాంక్ యూ. చివరిగా మా సినిమా గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మాకు కోనసీమ అందాలన్నీ ఆవిష్కరిస్తూ ఒక మంచి కామెడీ చూపిస్తూ ఒక అద్భుతమైన మ్యూజిక్ వినిపిస్తూ అక్కడక్కడ చిన్న చిన్న ఎమోషన్స్ టచ్ చేస్తూ ఫైనల్గా ఒక చిన్న ట్విస్ట్తో క్లైమాక్స్ ముగించి మంచి ఎంటర్టైనర్గా రామ్కామ్ వస్తుందని మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నామండి. ఇంకా చెప్పాలంటే, ఇది సినిమా పరంగా చిన్నదే అయినా దాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ చాలా పెద్దది. సో ఇది మీరు సినిమా చూసిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో అందుకే 12వ తారీఖున రిలీజ్ అవుతున్న మా సినిమాని అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మైత్రి సంస్థకి, ఆదిత్య నిరంజన్ గారికి థ్యాంక్ యూ సార్, రఘుబాబు గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.